హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ సుష్మా. ఈ మధ్య కాలంలో మంత్రి లోకేష్ స్పీచెస్ వింటూ ఉంటే ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. బిజినెస్ మెన్స్, పొలిటీషియన్స్, పార్టీ లీడర్స్, కార్యకర్తలు, సామాన్య జనంతో ఆయన మాట్లాడే తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక విద్యార్థులతో ఆయన ఇంటరాక్షన్ మరో స్టెప్ ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఆయన మోటివేషనల్ స్పీచ్లకు విద్యార్థులతో పాటు యువత బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆయన స్పీచ్ల్లో విద్యార్థులను మోటివేట్ చేయడానికి తననే ఓ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. ఓటమి ఎదురైనా పట్టుదలగా పోరాడాలని స్టూడెంట్స్లో ధైర్యాన్ని నూరుపోస్తున్నారు. 2019లో మంగళగిరిలో తాను ఓడిపోయినా అధైర్యపడకుండా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచానని చెప్పారు. పోగొట్టుకున్న చోటే తాను తిరిగి అధికారం సంపాదించుకున్నానని, అలాగే విద్యార్థులు కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని దిగులు పడకుండా పట్టుదలగా చదివి పాస్ కావాలని ఆకాంక్షించారు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దని, బలంగా నిలబడాలని పిలుపునిచ్చారు. గతంలో తనను చాలా మంది విమర్శించారని, తన పనితీరుతోనే వాళ్లకు సమాధానం చెబుతానని అన్నారు. ఎవ్వరు ఏమన్నా, ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదని, అప్పుడే జీవితంలో విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు. విద్యాశాఖ మంత్రిగా ఎల్లప్పుడూ విద్యార్థులకు తాను అండగా ఉంటానని కొండంత భరోసా ఇస్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థని కూడా సమూలంగా ప్రక్షాళన చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఆయన స్పీచ్లు కూడా అగ్రెసివ్గా కాకుండా క్యాచీగా ఉంటూ స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నాయి. అటు ఆయన స్పీచ్లకు విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మంత్రి హోదాలో కాకుండా ఓ ఆప్తుడిగా ఆయన చెప్పే మాటల్ని విద్యార్థులు చెవులు రిక్కించి మరీ వింటున్నారు. అటు పొలిటికల్ స్పీచ్లను కూడా ఆయన ఓ రేంజ్లో అదరగొడుతున్నారు. వైసీపీ బ్యాచ్కు ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు స్టేజ్ పై మాట్లాడడానికే తడబడ్డ లోకేష్ ఇప్పుడు అదే స్టేజ్ పై నుంచి స్పీచ్లను ఇరగదీస్తున్నారు.